అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే 1600కు పైగా వీడియోలు ఉంటాయి. మీకు చాలా ముఖ్యమైనటువంటి వీడియోలు, చాలా అవసరం కూడా అందరికీ కూడా జీవితంలో. నాకు లా అవసరం లేదు అని ఎవరైనా అన్నారంటే అది చాలా తప్పు. ఖచ్చితంగా చట్టాలు అనేవి అవసరం. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడాలి. ఎందుకంటున్నానంటే తీర్పులో మానవత్వాన్ని చాటుకున్న జడ్జి అని చెప్పి వచ్చిందనమాట. అలాగే సాక్ష్యాధారాలు లేవని కేసు కొట్టేశారు. ఏం జరిగింది అంటే తల్లిదండ్రులు లేని ఒక అమ్మాయి, 17 సంవత్సరాల అమ్మాయి నాన్నమ్మ దగ్గర ఉండి పెరుగుతూ చదువుకుంటుంది. ఈ సందర్భంగా ఆమెకు ఒక ఫ్రెండ్ ఉంది. ఆమె ద్వారా ఒక కుర్రాడు పరిచయం అయ్యాడు. ఆ యువకుడు ఈ అమ్మాయి కూడా ప్రేమించుకొని కొంతకాలం తిరిగిన సందర్భంగా ఆమెకి గర్భవతి అయింది. వివాహం చేసుకుంటా అని హామీ ఇచ్చాడు. తర్వాత నాకు సంబంధం లేదు, ఈ గర్భానికి నాకును, వివాహం నేను చేసుకోనని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆమె పోలీస్ కేసు పెట్టింది. పోలీస్ కేసు పెడితే పోలీసులు కేసు నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత సాక్ష్యాధారాలు ఇవన్నీ కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. కేసులో సాక్ష్యాధారాలు లేవని కేసు కొట్టేయడం జరిగింది. ఇందులో విచిత్రం ఏముంది? కేసు వీగిపోవడం అనేది సర్వసాధారణమైన జరిగినటువంటి విషయం. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. మొదట ఏంటి అంటే ఈ కేసు పెట్టిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో, గర్భం దాల్చిన అమ్మాయి, ఈ అమ్మాయి నాకు తెలియదని చెప్పింది. సరిగ్గా సాక్ష్యం చెప్పలే. వాళ్ళ నాన్నమ్మ కూడా సాక్ష్యం చెప్పలేదు సరిగ్గా. అంటే మాకు ఈ అబ్బాయి ఎవరో తెలియదు అన్నట్లుగానే చెప్పారు. వాళ్ళు రాజీ పడి ఉంటారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏముంది అంటే ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి, కేసు వీగిపోయింది కాబట్టి, మనం ఇక్కడ ఏం చేసిందంటే జడ్జి ఏం చేశారంటే ఒక గవర్నమెంట్కి ఒక ఆర్డర్ పాస్ చేశారు. 3 లక్షల రూపాయలు బాధితురాలికి వచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వం నుండి. ప్రభుత్వం ఎందుకంటే బాధితురాలిగానే మిగిలిపోయింది. సాక్ష్యాలు లేకపోయింది, కేసు కొట్టేశారు, అది పక్కన పెట్టేసండి ఆ కేసు. బాధితురాలికి అన్యాయం అంటూ జరిగింది కాబట్టి ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని 3 లక్షల రూపాయలు ఒక సహాయంగా అందించాలని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఇది చాలా గొప్ప విషయంగానే భావించవచ్చు. ఈ విషయాన్ని మీకు తెలిస్తే అంటే ఎలాంటి కోర్టులు ఎలాగ అప్డేట్ అవుతున్నాయన్నది కూడా మీకు తెలుస్తుందన్న ఉద్దేశంతోనే ఈ చెప్పడం జరిగింది. జై హింద్, భారత్ మాతా కీ జై.